వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజు రూప కలిసి ఈసారి అసలు సిసలైన ప్లాను వెయ్యబోతున్నారు. ఈ ప్లాన్లో విజయాంబిక దీపక్ వాళ్ళ నోటి వెంటే విరూపాక్షి ఏ తప్పు చేయలేదన్న నిజం చెప్పబోతున్నారు. అసలు ఆ ప్లాన్ ఏంటి, ఆ ప్లాన్ని ఎలా అమలు చేయబోతున్నారు అన్నది ఈరోజు తెలుసుకుందాం. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుక్మిణి వినోద్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నట్టు, అలాగే తను సూర్యప్రతాప్ కూతురు కాబట్టి ఇక నిన్ను వదిలేస్తున్నట్టు ఇక ప్లాన్ని అమలు చేస్తారు కదా. ఆ విషయం తెలియక వినోద్ని వెతుక్కుంటూ విజయాంబిక దీపక్ వినోద్ దగ్గరికి వస్తారు. ఇక వినోద్కి అర్థమవుతుంది, అమ్మ ఈ గుంట నక్కలు ఇక్కడికి వస్తారని రాజు చెప్పాడు, అందుకే వీళ్ళని ఒక ఆట ఆడుకోవాలి అని చెప్పి ఇక వినోద్ వాళ్ళకి పాత లవ్ స్టోరీలన్నీ చెప్తూ ఉంటారు. ఆపు, ఇంతకీ నువ్వు రుక్మిణిని ప్రేమించావు కదా అని అంటారు దీపక్. అవును ప్రేమించాను, కానీ ఏం చేయను, ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కూతురు తను, నాకిచ్చి వాళ్ళ నాన్న పెళ్లి చేయడు అనగానే నీకు అంత అవసరం లేదు, నువ్వు మా మాట విన్నావనుకో ఆ రుక్మిణికి నీకు పెళ్లి చేస్తాడు మా తమ్ముడు అని అంటారు విజయాంబిక. అలా అయితే నేను వస్తాను, మీ మాట వింటాను, కానీ పెద్దింటి వారు కదా నన్ను అక్కడ ఏదైనా చేస్తే అని అంటాడు ఇక వినోద్. ఏమీ చేయకుండా మేము అడ్డుగా వస్తాం కదా, నువ్వు రా, అలాగే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి మేము చెప్పిన టయానికి రా, అప్పుడు రుక్మిణికి నీకు పెళ్లి చేస్తామని స్వయంగా మా తమ్ముడే ఒప్పుకుంటాడు అని అంటుంది విజయాంబిక. అలా అయితే ఓకే, రుక్మిణి అంటే నాకు చాలా ఇష్టం, కానీ రుక్మిణి ఒకప్పుడు చాలా బాగా మాట్లాడేది, ఇప్పుడు నాతో మాట్లాడటం లేదు అని చెప్పి ఇక వినోద్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. నీకు ఆ భయం ఏమీ అవసరం లేదు, మేము ఇంటికి వెళ్తాము, నువ్వు కరెక్ట్గా 1 గంట అయ్యాక అక్కడికి రా అని చెప్పి దీపక్ విజయాంబిక ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ ఒక నిర్ణయం తీసుకుంటారు. సుమతి, అలాగే చంద్ర, విరూపాక్షి, రాజు, రుక్మిణి, బంటి అందరూ ఇక సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు. తాతయ్య తాతయ్య దేనికోసం ఆలోచిస్తున్నారు, మనందరం ఇప్పుడు సంతోషంగా ఉన్నాం కదా అనగానే అవును బంటి, కానీ నా రూపతల్లి ఆశయాలు కొన్ని ఉన్నాయి, అవి రుక్మిణితో చేయించాలనుకుంటున్నాను, అలాగే నా కన్న కూతురిగా రుక్మిణి అనుకుంటున్నాను, అలాగే తన భవిష్యత్తు కోసం, ఇటువైపు మీ నాన్న భవిష్యత్తు కోసం నేను ఆలోచించాలి కదా అనగానే తాతయ్య నాకు రుక్మిణమ్మ ఉంది కదా, అలాగే నాన్న కూడా చాలా సంతోషంగా ఉన్నాడు కదా అని చెప్తూ ఉంటాడు బంటి. లేదు, సంతోషం అంటే ఇది కాదు, నాలాగే ఒంటరి జీవితం రాజు జీవించకూడదు, నా కూతుర్ని తను ఎంతగానో ప్రేమించాడు, కానీ నా వల్లో, అలాగే నా మూర్ఖత్వం వల్ల రూపని చాలా సంవత్సరాలు రాజుకి దూరం చేశాను, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రాజుకు వద్దు అని అంటారు సూర్యప్రతాప్. ఇక రుక్మిణి రాజు నాన్న ఏం చెప్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది రుక్మిణి. ఇటువైపు రాజు పెద్దయ్య ఏంటి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. ఇక విరూపాక్షి ఏంటి సూర్య ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే మీ అందరూ సంతోషించే విషయమే నాన్న, బంటి నీకు అమ్మని తీసుకురాబోతున్నాను, మంచి అమ్మని, నిన్ను ఎప్పటికీ రూపలాగే చూసుకునే అమ్మని తీసుకురాబోతున్నాను అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతారు. పెద్దయ్య ఏం మాట్లాడుతున్నారు అనగానే అవును రాజు, నువ్వు పెద్దవాడివి కాదు, చాలా చిన్న అబ్బాయివి, నీకు బంటి కొడుకు ఉండడంతో ఆ కొడుకుతోనే జీవితాంతం ఉంటాను అని అనుకుంటున్నావు, కానీ అది కాదు, జీవితం అనేది చాలా ఉంటుంది, చాలా సంతోషాలు, దుఃఖాలు, అలాగే భార్య పిల్లలతో మధుర జ్ఞాపకాలు ఇలా అన్నీ ఉంటాయి, కానీ రూపం మనందరికీ దూరం అయిపోయి మనల్ని ఒంటరి చేసింది, అలాగే రుక్మిణిని నా కూతురుగా ఆ భగవంతుడు పంపించాడు, అలాంటప్పుడు నువ్వు ఇలా ఒంటరిగా ఉండడం భావ్యం కాదు అని అంటారు సూర్యప్రతాప్. పెద్దయ్య నేను ఒంటరి వాణ్ణి ఎక్కడయ్యాను, మీరందరూ నాతోనే ఉన్నారు కదా అనగానే మేమందరం ఉంటాము మాత్రమే, నీ మనసుని అర్థం చేసుకోం కదా రాజు, అందుకే నీకు మంచి సంబంధం తీసుకొచ్చి బంటికి అమ్మని ఇస్తాను అని అంటారు సూర్యప్రతాప్.
ఒక్కసారిగా విరూపాక్షి, రుక్మిణి, రాజు షాక్ అయిపోతారు. నాన్న అని అంటుంది. అవునమ్మా, మీ బావ చాలా మంచివాడు. మీ అక్క తనని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వాళ్ళిద్దరికీ చాలా రోజులు దూరం పెట్టాను. ఇప్పుడు రాజుని నేను ఇబ్బంది పెట్టలేను అని అంటూ ఉంటారు. ఇంతలో కరెక్ట్గా విజయాంబిక, దీపక్ ఇంటికి చేరుకుంటారు. ఏంటి తమ్ముడు, పెళ్లి మాటలు మాట్లాడుతున్నావు? ఎవరికి పెళ్లి చేయాలనుకుంటున్నావు అని అంటారు విజయాంబిక. ఏ ఆ పెళ్లిని ఆపాలని ఎప్పటి నుండే ఏమైనా ప్లాన్లు వేస్తున్నారా కొడుకు నువ్వు అనగానే, ఏంటి తమ్ముడు నా మీద కోపం అలాగే ఉంచుకుంటున్నావు? నేనేం చేశాను అని అంటుంది. చూడు వదినా, నువ్వేమీ చెయ్యవు అని అనుకుంటే తప్పు. పెళ్ళిళ్ళు ఈ ఇంట్లో జరగాలని మేము అనుకుంటున్నాము. రాజుకి పెళ్లి చేయాలని ఇదిగో బావగారు అనుకుంటున్నారు. నువ్వు దానిలో పుల్లలు పెట్టకు అనగానే, మమ్మీ ఏంటి మమ్మీ, మనకి ఇలాంటి అవకాశాలు దొరుకుతున్నాయి? ఈ రాజుగాడికి కూడా పెళ్లి జరిగిపోతే ఇక హ్యాపీగా ఈ ఇంటికి వారసులు మనమే అవుతాము అనగానే, అవునరా, పనిలో పని ఇదిగో ఈ రుక్మిణి ప్రేమ వివాహం కూడా మన మామయ్యకి చెప్పేద్దాము అనగానే, అవును మమ్మీ, మంచి టైం, వాడు బయలుదేరాడంట. ఈలోపు నువ్వు ఈ రుక్మిణి ప్రేమ పురాణం చెప్పేసే అని అంటారు దీపక్. తమ్ముడు, నీకో విషయం తెలుసా? రాజుకి పెళ్లి చేస్తావు సరే, మరి నీ కూతురు రుక్మిణికి కూడా పెళ్లి చేయాలి కదా, వయసు వచ్చేసింది కదా అని అంటుంది. ఇక ఒక్కసారిగా సూర్యప్రతాప్ విజయాంబిక వైపు చూస్తూ ఉంటారు. ఏ తమ్ముడు, నేనేమైనా తప్పు చెప్పానా అనగానే, లేదు, నీ జీవితంలో ఇదొక్కటే మంచి మాట మాట్లాడావు. అమ్మ రుక్మిణి, నీకు కూడా అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలి అనగానే విరూపాక్షి, రుక్మిణి, రాజు మరోసారి షాక్ అయిపోతూ ఉంటారు. తమ్ముడు, మంచి సంబంధం కోసం వెతకక్కర్లేదు. నీ కూతురు వినోద్ అనే టైలర్ని ప్రేమించింది. మేము ఎలాగూ ఆ టైలర్ని ఇంటికి తీసుకొస్తాం. నీకు కూడా అబ్బాయి నచ్చుతాడు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో వినోద్ ఇంటికి వస్తారు. ఇక సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇటు రాజు అలాగే ఇటువైపు విరూపాక్షి, చంద్ర అలాగే సుమతి వినోద్ వైపు చూస్తూ ఉంటారు. వినోద్ సరసర వచ్చి సూర్యప్రతాప్ కాళ్ళకి నమస్కారం చేస్తారు. బాబుగారు, వాళ్ళు నిజం చెప్పారు. ఎందుకంటే నన్ను రుక్మిణమ్మ మనిషిగా మార్చింది. రుక్మిణమ్మని నేను ప్రేమించాను. మా పెళ్లి చెయ్యాలి అనగానే, రుక్మిణి, ఏందబ్బాయ్, ఏంటి ఫోన్లో 4 మాటలు మాట్లాడగానే ప్రేమించినట్టు ఎట్టవుతుంది అనగానే, చూడమ్మా, ప్రేమ అనేది మనకి తెలియకుండానే పుడుతుంది. ఆ అబ్బాయి నీకోసం మన ఇంటి దాకా వచ్చాడు అంటే నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నట్టు. నా దగ్గర భయపడి నీ ప్రేమని మనసులో దాచుకోవద్దు. నా కూతురు కూడా ఇలాగే రాజుని ప్రేమించి తర్వాత ఎన్నో కష్టాలు పడింది. తన మనసుని నేను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నీ మనసుని నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. నీకు వినోద్కి ఈ ఇంట్లోనే అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను. అలాగే రాజుకి సరైన అమ్మాయిని ఇక పెళ్లి చూపుల్లో కూర్చోపెట్టి రాజు రుక్మిణి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేస్తాను. ఏ చంద్ర, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అనగానే, అయ్యో అన్నయ్య, చాలా మంచి పని చేస్తున్నావు. రాజుని ఒంటరివాణ్ణి చేయకుండా తనకి తోడు, అలాగే మన రుక్మిణికి తను ప్రేమించిన అబ్బాయి వినోద్తో పెళ్ళి. అబ్బా, ఈ ఇంట్లో మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి సందడి మొదలయ్యిందో అని అంటూ ఉంటుంది సుమ. అవును సుమ, నిజంగా ఈ ఇంట్లో మళ్ళీ పెళ్లి బాజాలు మోగుతాయి. అమ్మయ్య, ఇప్పుడు కానీ నాకు ప్రశాంతంగా లేదు తమ్ముడు. ఏదో ఒకటి ఇంట్లో జరుగుతూనే ఉంది. ఏదైనా ఈ రుక్మిణి రావడంతో మా నిల్లు తీరే మారిపోయింది అనగానే, ఓ అత్త, నువ్వు నా గురించి ప్లాన్ వేశావు అనుకుంటున్నావు, కానీ నీకు తెలియని ప్లాన్లో నువ్వే ఇరుక్కిపోతున్నావు. ఇంతకీ ఆ వినోద్ ఎవరనుకుంటున్నావు? నువ్వు రాఘవ్ అనే మనిషిని మాయం చేశావు కదా. తన కొడుకే వినోద్. తన నాన్న కోసం మాతో చేతులు కలిపి తను ఎక్కడున్నాడో వెతుక్కుంటూ తనని ఇక్కడికి తీసుకొచ్చి నిజం బయట పెట్టించడమే మేము వేసిన అసలైన ప్లాను. ఈ ప్లాన్లో నాన్నని మరోసారి బాధ పెడుతున్నాం, కానీ అసలు నిజాలు అమ్మ కోసం తెలుసుకుంటాడు కాబట్టి మిమ్మల్ని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇదే నేను అలాగే రాజు వేసిన అతిపెద్ద ప్లాన్. ఈ ప్లాన్ అస్సలు ఫెయిల్ కాకుండా మీ ఇద్దరి నిజస్వరూపాలు నాన్న ముందు బయట పెడతాము. అలాగే రాఘవ ఎక్కడున్నాడు అన్నది
వినోద్తో మాత్రమే మీరు చెప్తారని మాకు తెలుసు అని చెప్పి అనుకుంటుంది రూప తన మనసులో. ఇది ఇలా ఉండగా ఇక సూర్యప్రతాప్ పంతులు గారిని పిలిపిస్తారు. రాజు అలాగే ఇంకొక అమ్మాయికి ఇక పెళ్లి నిశ్చయం చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇక ఆ అమ్మాయి కూడా ఈ రూప సృష్టించిన ఒక క్యారెక్టర్ కొత్తగా రాబోతుంది. ఆ క్యారెక్టర్ ఎవరో కాదు, వినోదు తను ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ ఇక రాఘవ కోసం రాజు రూపతో చేతులు కలుపుతారు. ఇక సూర్యప్రతాప్ ఇంటిలో పెళ్లి సందడి మొదలవుతుంది. ఇటు వినోద్ అలాగే తను ప్రేమించిన అమ్మాయి ఇక సూర్యప్రతాప్ ఇంటిలోనే ఉండడంతో రాజు రూపకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మాయి గారు, నిజం చెప్పాలి అంటే వాళ్ళిద్దరినీ మనం కలపడమే కాదు, మీ అత్త అలాగే ఆ దీపక్ బండారాన్ని బయట పెడతాము. ఇక వినోద్ డ్రామా స్టార్ట్ చేస్తాడు అని చెప్పి ఇక వినోద్కి ఏదో చెప్తాడు రాజు. సరే రాజు, ఖచ్చితంగా వెళ్తాను. ఇంత దుర్మార్గమైన వాళ్ళు ఈ ఇంట్లో ఇంకా ఉన్నారు అంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఇది ఒక సీఎం ఇల్లు. ఈ సీఎం ఇంట్లోనే వాళ్ళు ఇన్ని కుట్రలు చేస్తున్నారా? నిజం చెప్పాలంటే రూపా, నువ్వు చాలా బాగా ప్రేమించుకొని మా గూడెంకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. కానీ మీ ఇద్దరిని ఇలా విడదీసినా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే. అలాగే విరూపాక్షి అమ్మగారు ఎమ్మెల్యేగా మా ఇళ్ల వైపు ఎంతగానో సేవ చేశారు. అలాంటి అమ్మ కోసం మేము ఏదైనా చేస్తాము. అలాగే సీఎం గారు ఆ అమ్మగారిని దగ్గరికి తీసుకోవాలి. ఆ అమ్మగారు ఏ తప్పు చేయకూడదు. అలాగే మా నాన్న రాఘవని వీళ్ళు ఎక్కడో దాచారు కాబట్టి ఆ నిజం బయటికి కక్కిస్తాను. సరే అని చెప్తూ ఉంటారు. ఇటువైపు రాజుకి ఒక అమ్మాయిని, ఇటువైపు వినోద్ ప్రేమించిన అమ్మాయిని సెట్ చేస్తారు కదా. ఇక సూర్యప్రతాప్ అంటారు, నలుగురు జంటలకి ఒకేసారి నిశ్చయ తాంబూలతో పాటు పెళ్ళి, అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అన్నదానం కోసం రాకుండా పెళ్ళికి తరలి రావాలని అనుకుంటున్నాను అనగానే, అన్నయ్య, ఈ పెళ్ళి 10 కాలాలు నిలిచిపోయేటట్టు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అని అంటూ ఉంటారు చంద్ర. ఇది ఇలా ఉండగా రాజు రూప చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి గారు, మీరు ఇప్పుడు ఏ డ్రెస్లో కూడా చాలా క్యూట్గా ఉంటారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ముద్దొస్తుంది. కానీ మనం అబద్ధం చెప్పాం కదా రాజు అనగానే, అబద్ధం బాబుగారి దగ్గర చెప్పాము. ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు అబద్ధానికి విలువ ఉండదు అమ్మాయి గారు, ఒక్కసారి అనగానే రాజు అని అంటూ ఉంటుంది. ఇంతలో కరెక్ట్గా వినోద్ అది చూసి వీడియో తీసుకెళ్ళి విజయాంబిక దీపక్కి చూపిస్తారు. ఏంటి, వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నారా? మరి మాటలేవి అనగానే, మాటలు మ్యూట్లో ఉన్నాయి. మీకొకటి తెలుసా, ఆ రుక్మిణి నన్ను మోసం చేస్తుంది. నన్ను ప్రేమించి అక్కడ వాళ్ళ బావతో ఇలా తప్పుగా ప్రవర్తిస్తుంది. పెళ్ళని పెద్దయ్య మాట ఇచ్చినా వీళ్ళిద్దరూ ఇలా ఉంటే నాకెక్కడ పెళ్ళవుతుంది? అయినా నాకు వద్దు అని అంటూ ఉంటారు వినోద్. అయ్యో వినోద్, ఇలాంటివన్నీ సహజం. ఎందుకంటే ఆ రుక్మిణికి రాజు నచ్చుంటాడు. నిన్ను కూడా ప్రేమించింది కదా. ఈ ఇంటి అల్లుడివైతే నీకు కట్న కానుకలు చాలా ఉంటాయి. రుక్మిణి కూడా అందంగానే ఉంటుంది. అసలు మా అబ్బాయే చేసుకునేవాడు. కానీ నీకు అవకాశం వచ్చింది. ఒకటి మాత్రం నిజం, ఈ వీడియో భద్రంగా దాచుకో. ఎప్పుడైనా మా తమ్ముడికి ఈ వీడియో చూపించి ఆ రుక్మిణిని ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నీ జీవితం నుండి వెళ్ళగొట్టు అనగానే, అయ్యో, ఇలాంటి వీడియోలు చూపిస్తే ఒకవేళ పెద్దయ్యకి కోపం వస్తుందేమో అని అంటారు వినోద్. ఏం కోపం రాదు. మా తమ్ముడు ఖచ్చితంగా ఇలాంటివే కాదు, నోటి వెంట మాట వచ్చినా నమ్మేస్తాడు. అలాగే నేను వేసిన ప్లాన్లో మా తమ్ముడు ఎప్పుడో ఇరుక్కున్నాడు అనగానే, ఏంటి మీరేసిన ప్లాను అని అంటారు. మా తమ్ముడున్నాడు కదా, తన భార్య విరూపాక్షి ప్రేమించి ఎంతగానో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. కానీ అనుమానం అనే బీజాన్ని నాటి వాళ్ళిద్దరినీ ఇప్పటిదాకా కలవనివ్వలేదు. అలాగే మాకు సహాయం చేసిన ఆ రాఘవ నిజంగా ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉంటాడు అనగానే ఒక్కసారిగా వినోద్ ఎమోషనల్ అవుతాడు. అంటే రాఘవ ఎవరు అని చెప్పగానే, ఇక్కడ మా తమ్ముడికి నమ్మిన బంటు, కానీ వాణ్ణి నేను కొనేశాను. ఇప్పుడు వాడు నిజం చెప్పేస్తాను అంటున్నాడు. విరూపాక్షి ఏ తప్పు చేయలేదు,
నన్ను కన్నతల్లిలా చూసుకుని మా పేరు చెప్పాలనుకుంటున్నాడు. అందుకే వాణ్ణి బంధించి ఊరి చివర అడవిలో ఒక గెస్ట్ హౌస్లో ఉంచేశాము. ఒకవేళ వాడు తప్పించుకున్నా అడవిలో క్రూర మృగాలు ఉంటాయి కదా, అవి తినేయచ్చు అని అంటుంది విజయాంబిక. పాపం వినోద్ బాధపడుతూ ఉంటారు. ఓరి దుర్మార్గులారా, మా నాన్నతో తప్పు పని చేయించి ఇక్కడ దేవత లాంటి విరూపాక్షి అమ్మపై నింద వేస్తారా? రాజు రూప ఈసారి ప్లాన్లో మీరు చిక్కుకోబోతున్నారులే అని చెప్పి, ఇంతకీ ఏ అడవి అమ్మగారు అనగానే, నీకవసరమా? వెళ్ళి ఆ రాఘవుని తీసుకురాగలవా? అడ్రస్ చెప్తే అని అంటారు దీపక్. అంటే అడవిలో గెస్ట్ హౌస్ కాబట్టి నేను ఎప్పటికీ వెళ్ళలేను, అందుకే ఏ అడవి అని చెప్పి అంటారు. అదే శ్రీశైలం అడవి, దోమలపెంట అలా ఉంది కదా, అక్కడ ఓల్డ్ గెస్ట్ హౌస్ మాది ఎప్పుడో ఉంది. అక్కడే తన్ని బంధించాము. తనకి ఆహారం కావాలి అంటే వండుకొని తింటాడు, బయటికి రావాలి అంటే క్రూర మృగాలు ఉంటాయి. ఇలా వాణ్ణి సెట్ చేసేసాంలే అని అంటుంది విజయాంబిక. ఇక వినోద్ చాలా బాధపడుతూ ఉంటారు. రాజు అన్న, మా నాన్నని ఇంతగా ఇబ్బంది పెట్టి వీళ్ళ మనసులతో కూడా ఆడుకుంటున్నారు ఈ రాక్షసులు. ఖచ్చితంగా మీకు అడ్రస్ చెప్తే మా నాన్నని తీసుకొస్తారు, ఈ పెళ్లిని ఆపి ఈ దుర్మార్గులు బండారాన్ని బయట పెడతారు అని చెప్పి ఇక రాజు రూపకి శ్రీశైలం అడవిలో రాఘవ ఉన్నట్టు చెప్తాడు వినోద్. ఇక రాజు రూప ఒక్కసారిగా సంతోషపడతారు. రాజు, ఇక మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించవచ్చు. అలాగే రేపే పెళ్ళని అందరికీ తెలిసిపోయింది. మరి ఆ పెళ్ళిని మనం చేసుకోం కదా. ఇక వినోద్కి అలాగే సంజయ్కి మనం ఇద్దరం కలిసి పెళ్లి చేయాలి. నాన్న ముందు నిజం బయట పెట్టాలి అని అంటూ ఉంటుంది రూప. అవునమ్మాయి గారు, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. ఇక రేపు పెళ్లి పనులతో పాటు ఆ రాఘవుని తెచ్చే కార్యక్రమం నేను చేపెడతాను. ఇక్కడ వాళ్ళపై ఒక కంట కనిపెట్టండి అని అంటారు రాజు. సరే, కానీ నువ్వు పెళ్ళికొడివి కదా రాజు, బయటికి వెళ్తే నాన్న ఒప్పుకోడు కదా అనగానే, కానీ నేను వెళ్ళి తిరిగొచ్చేది రాఘవుతో కదా అమ్మగారు అని అంటారు. అక్కడ సింహాలు పుల్లు అలా ఉంటాయని అంటారు, మరి జాగ్రత్త అని అంటుంది రూప. తప్పకుండా అని చెప్పి రాజు శ్రీశైలం అడవిలోకి అర్ధరాత్రి వేళ పాపం వెళ్తూ ఉంటారు. తెల్లగా తెల్లవారుతుంది. ఇక నలుగురు పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించాలన్న ఇటువైపు సూర్యప్రతాప్ ఆశయానికి చంద్ర సుమతి తోడయ్యి అంగరంగ వైభవంగా ఇంట్లోనే పెద్ద పల్లకిని మండపాన్ని ఏర్పాటు చేసి బయట మొత్తం భోజనాలకి ఎంతమంది వచ్చినా తినేటట్టు ఏర్పాట్లన్నీ ఘనంగా చేస్తారు. ఇక రాజు రాఘవని ఎలా తీసుకొస్తారు? రూప ఇక వినోద్కి అలాగే సంజుకి పెళ్లి చేయబోతుంది. ఇలా కొత్త క్యారెక్టర్లతో మన ముందుకి చాలా అద్భుతమైన ట్విస్టులతో రాబోయే ఎపిసోడ్. ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.